ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. బంగారం మాయం కేసులో బ్యాంకు సిబ్బంది పాత్రపైన విచారణ జరపాలి. ఏఎస్పీ సుస్మితను కోరిన బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితులు. జంగారెడ్డిగూడెంలో శానిటేషన్ సిబ్బంది కొరతను అధిగమించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వైకాపా నాయకులు వినతి. జూన్ 30న సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు. రైతు కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా జీలుగుమిల్లి మండలం బరిలంకపాడు గ్రామంలోని గూళీల దిబ్బలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని రైతులతో కలిసి నాగలి పట్టి పొలాన్ని దువ్వి నవధాన్యాలు చల్లి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం పంటల సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజకు విలువ దక్కేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రైతు ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం అనేక సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఏరువాక పౌర్ణమి అనేది రైతు జీవితంలో ఎంతో పవిత్రమైన పండుగ అని, భూమాతకు నమస్కరిస్తూ కొత్త వ్యవసాయ సీజన్ కు శ్రీకారం చుట్టే ఈ సాంప్రదాయాన్ని ప్రతి రైతు గౌరవంగా కొనసాగించాలని కోరారు. ప్రకృతిని అనుకూలించి ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రతి రైతు పొలం పచ్చగా కళకళ్లాడాలని, రైతు ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు, ఏవోలు బాలాజీ, పోసారావు, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, ఏఎంసీ డైరెక్టర్ గద్దె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి శుభపరిణామం. ఏరువాక పౌర్ణమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు రైతులను ఉద్దేశించి నూతనంగా వ్యవసాయం మొదలు పెట్టేటువంటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి మనం నూతనంగా వ్యవసాయం చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేకించి ఈ రోజును కేటాయించడం, అలాగే రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో ఎంతో కృషితో ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అనేకమైనటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే వారికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అనేక సలహాలు సూచనలు వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సబ్సిడీలు అందించడం ఈరోజు రైతుని రాజుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటనలో జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఖాతాదారులు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు త్వరితగతిన న్యాయం చేయాలంటూ బాధిత ఖాతాదారులు బ్యాంక్ అధికారులను డిమాండ్ చేశారు. అనంతరం బ్యాంక్ నుండి ఏఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా ఖాతాదారులు చేరుకుని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితులు కోటారి చంద్రశేఖర్, కొప్పుల సత్యరెడ్డి, పదిలం కవిత, రాటా గిరమ్మలు మాట్లాడుతూ బ్యాంకు అధికారులు బంగారం మాయంపై అప్రైజర్ రాజుపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. భారీ ఎత్తున బంగారం మాయమైన ఘటనలో అప్రైజర్తో పాటు బ్యాంకు సిబ్బంది పాత్ర సైతం ఉంటుందని, ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాంకు అధికారులు సుమారు 4.3 కేజీల బంగారం పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే బాధిత ఖాతాదారులకు సంబంధించి సుమారు 6 కేజీలకు పైగా బంగారం పోయినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏఎస్పీకి ఖాతాదారులు వినతి పత్రం అందించారు. అదేవిధంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ బ్యాంకులో జరిగిన కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఖాతాదారులు సంయమనం పాటించాలని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరుగుతుందని, ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని ఏఎస్పీ సుస్మిత వివరించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ పెట్టామండి, 100 గ్రాములు అండి, మాది గోల్డ్ అండి. అది మాయం చేసేసండి 2,50,000 బాకీ అలా ఉండిచ్చండి. మొత్తం గోల్డ్ అంతా పట్టిపోయారండి. తర్వాత వడ్డాను ఇవి పెట్టామండి, నెక్లెస్ అవన్నీ పెట్టామండి, హారమే పెట్టామండి. అవి కూడా మొత్తం క్లోజ్ చేసండి, మొత్తం
డబ్బులు కట్టేసి మొత్తం నాది క్లియర్ చేసి మొత్తం పట్టిపోయండి, ఖాళీ చేసాడు, మొత్తం నిల్లని చూపిస్తున్నారండి. సమాధానం చెప్తున్నారు బ్యాంకు వారండి. ఆ బాకీ మట్టుకు అలా ఉండిచ్చి ఆ బాకీ కట్టండి అంటున్నారండి. దాంట్లో బంగారం చూడమని చెప్పంటే ఏమీ లేదు, నిల్లు మీద ఏమీ లేదు, బంగారం ప్యాకెట్లు అని చెప్పి అంటున్నారండి. మేము బంగారం లేకుండా ఏ విధంగా డబ్బు కట్టమండి మేమండి? ప్రతిరోజు వచ్చి మీ బ్యాంక్ దగ్గర కూర్చొని అడిగి కూర్చొని వెళ్తామండి. ఏ విధంగా సమాధానం చెప్తలేదు బ్యాంకు వారండి. మాకు న్యాయం చేకూర్చాలండి మీరు అందరూ. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ తీసుకున్నాం. మాది బంగారం మొత్తం పోయిందండి. మాది 99 గ్రాములు 100 గ్రాములకి కాను 38 గ్రాముల నుంచి ఉన్న బంగారం మొత్తం తీసేసుకున్నారు. ఈ విషయమై మేము 10 రోజులు బట్టి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నామండి. బ్యాంకు వారు పోలీసు వారికి ఏ సమాచారం ఇచ్చారంటే 139 ఖాతాల్లో 4 కేజీలు 300 గ్రాములే పోయిందని చెప్పి వారికి తెలియపరిచారు. వారు కూడా అదే ఎఫ్ఐఆర్లో రాసుకుని దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మాకు పోయిన బాధితులందరూ కూడా 110 మంది బాధితులు వస్తే వారు పోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 6 కేజీలన్నర వరకు వచ్చిందండి. ఇవాళ ఇది రాజు మేము అడుగుతుంటే రాజు పేరు చెప్పి రాజు మీదే కేసు పెడుతున్నారు తప్ప బ్యాంకు వారి మీద చర్య తీసుకుంటుందండి. బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత బంగారం ఒక వ్యక్తి ఎలా తీస్తాడండి? దాని గురించి మాకు న్యాయం జరగాలి. నేను 10 సంవత్సరాల నుంచి ఇందులో గోల్డ్ పెడుతున్నానండి. అయితే 23 కాసులు గోల్డ్ పెట్టానండి. నా పేరు మీద 13 కాసులు, మా హస్బెండ్ గారి పేరు మీద 10 కాసులు పెట్టామండి. 13 కాసులు ఉంది కానీ మా హస్బెండ్ గారి పేరు మీద పెట్టిన 10 కాసులు బంగారం లేదండి. 10 కాసులు బంగారం లేదు. మేము విడిపించుకుందాం సోమవారం అని శనివారం వెళ్ళాం సార్. వెళ్ళి ఎంత ఉంది అమౌంట్ ఏంటి అంటే ఒకసారి మేము చెక్ చేసుకోవాలండి, చూపించమంటే చూపించారండి. 10 కాసులు లేదండి. వెంటనే నాకు ఇంకా ఏడుపు వచ్చేసి ఏడవగానే వెంటనే మేనేజర్ గారు వచ్చి మీ అందునైతే తప్పు జరిగిందమ్మా, మేము ఎట్టి పరిస్థితిలో మేము పై అధికారులకి చెప్పి ఇచ్చేస్తామమ్మా, మీరు గొడవ పెట్టొద్దు అది ఇది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజుగారు అనేవారు, ఆయన గురించి మాకెందుకు సార్, మేము బ్యాంక్ నమ్మే కదా మేము పెట్టాము, ఆ బ్యాంక్ వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి కదా సార్. 1 మంత్ అయింది కదా, అప్పుడే మాకు ఏ సమాధానం లేదు సార్. మీరే ఏదో ఒక రకంగా మాకు న్యాయం జరిపించాలండి. ఈ బ్యాంకులో 5 కాసుల పావు పెట్టారండి. వస్తువు పెడితే మొన్న వస్తారండి లేదని చెప్పేసి ఖాళీ సీటీ ఉంచాడండి. మరి మేము లేని వాళ్ళం కదండి, కష్టపడి ఏదో రూపాయి కోసం వచ్చి 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేదండి. 5 కాసుల పావు అండి వస్తువు. మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఈ బ్యాంకుదే సమాధానం చెప్పాలండి. మాకు తిరుగుతున్నాం కానండి, డైలీ తిరిగేసి వెళ్ళిపోతున్నాం. రేపు నెల వచ్చే నెల 2 నెలలకి 3 నెలలకి మీ డబ్బులు వేస్తాం మేమని చెప్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు వస్తే ఏం సమాధానం లేదండి. మా బంగారం మాకు ఇప్పించాలి సార్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఏర్పడిన శానిటేషన్ సిబ్బంది కొరతను అధిగమించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీసీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో కలిసి కర్పూరం గవరయ్య గుప్తా మాట్లాడుతూ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన జంగారెడ్డిగూడెంలో నిబంధనల ప్రకారం సుమారు 150 మంది శానిటేషన్ సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 100 మంది లోపే పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల పలువురు సిబ్బంది మరణించడం, పదవి విరమణ చేయడం వంటి కారణాలతో శానిటేషన్ కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు. పట్టణ విస్తీర్ణం, వార్డుల సంఖ్య, ప్రజా అవసరాల దృష్టిలో ఉంచుకొని కొత్త శానిటేషన్ వర్కర్లను తక్షణమే నియమించాలని కమిషనర్ కోరినట్లు తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిన చిన్న, చిటికెల అచ్యుతరామయ్య, ఉగ్గం దుర్గాప్రసాద్, చిప్పాడ వెంకన్న, కాసర శేషారెడ్డి, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం దినప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న కార్యక్రమంలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. శానిటేషన్ ఇంతకుముందు మన వైసీపీ గవర్నమెంట్ ఉండగా శానిటేషన్కి 46 మంది కావాలని చెప్పి అర్జీ పెట్టడం జరిగింది. ఆ 46 మందిని ఈ 2 సంవత్సరాల్లో అయినా సరే పూడ్చిపోగా, అలాగే పాత వాళ్ళు 30 మంది డెత్లు అయితేనే రిటైర్ అయిపోవడమే ఆ పాత వాళ్ళలో కూడా తగ్గడం జరిగింది. దీనివల్ల శానిటేషన్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అదివరకు ప్రతిరోజు వచ్చి శానిటేషన్కి పట్టుకెళ్ళే వాళ్ళు 3 రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని వినతిపత్రంగా మన కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు స్పందించి మీకు మీ వినతి ప్రకారం
మీ కొత్త మనుషుల్ని అపాయింట్ చేస్తాము, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెడతామని చెప్పడం జరిగింది. ఈ రోజున జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపాలిటీకి వచ్చి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో చాలా అధ్వానమైన పరిస్థితులు ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా శానిటేషన్ ఇబ్బంది. ఎందుకనంటే దాదాపుగా పాత స్టాఫే 30 మంది డెత్లు అయితేనే కానీ రిటైర్మెంట్ అయితేనే కానీ 30 మంది ఉన్నారు. ఆ 30 మంది స్థానంలో 30 మందిని పెట్టకపోగా కొత్తగా గ్రేడ్ 1 అయింది. దాదాపుగా 150 మంది అవసరం. అవి కూడా తీసుకురాకుండా ఈ వేళ్ళనే ఈ రోజున పెట్టి ఊరంతా కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. మా డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము 2 ఏళ్ళైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం చూస్తే శానిటేషన్ విభాగంలో చాలా అధ్వానమైన పరిస్థితుల్ని వివరించి ఈ రోజున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీకి 150 మందిని వర్కర్స్ని పెంచాలని, అలాగే ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన స్థానంలో భర్తలు చనిపోతే భార్యలకి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇందులో స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తొందరగా అమలుపరిచి ఈ ఊరిని జంగారెడ్డిగూడెం పట్టణాన్ని బాగు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఈ నెల 30వ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జరగబోయే జాబ్ మేళాపై కళాశాల అధ్యాపకులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కళాశాల ఆవరణలో జాబ్ మేళా జరగనుందన్నారు. ఈ మేళాలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ పైబడి విద్యా అర్హత కలిగిన వారు పాల్గొనవచ్చునన్నారు. 30,000 రూపాయలు పైబడి నెలవారీ జీతం అందించే 10 కంపెనీలు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. అత్యంత పారదర్శకంగా జరిగే ఈ ఇంటర్వ్యూలలో నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ 300వ జయంతి ప్రభుత్వ కళాశాలలో 30/6/2026 అనగా మంగళవారం నాడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో 10 కంపెనీలు కాలేజీ పిల్లలకి ఉద్యోగాల నిమిత్తంగా రావటం అనేటటువంటి జరుగుతుంది. వీటన్నిటిలో కూడా సుమారుగా 30,000 రూపాయలు నెలకి శాలరీ వచ్చేటటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మా ఛత్రపతి శివాజీ విద్యార్థులు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఉద్యోగార్థులు అవ్వాలి అనేటటువంటి వాళ్ళ తల్లిదండ్రుల చిరకాల వాంఛన తీర్చాలి అనేటటువంటిది మన ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సో డేట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 30/6/2026 మంగళవారం నాడు 9:30కి ఛత్రపతి శివాజీ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా వారి వారి రెజ్యూములు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావాల్సిందిగా కోరటమైనది. వీటన్నిటికీ దీంట్లో ఉండేటటువంటి వాటన్నిటికీ కూడా డిగ్రీ లేదంటే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో వీటన్నిటికీ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను. ఈ ఇంటర్వ్యూలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా జరగటం అనేటటువంటి జరుగుతుంది. వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI మంగళవారం నాడు సాయంత్రం ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటిది కోరుతున్నాను. కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన ఏర్పాటు చేసిన ఉచిత గుండె, కంటి వైద్య పరీక్షా శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సామాజికవేత్త KLN ధన్కుమార్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొల్లేపర శ్రీ ఆనంద్ నివాసంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ధన్కుమార్ మాట్లాడారు. కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కంటి ఆసుపత్రి సహకారంతో జూలై 1వ తేదీన పట్టణంలోని చిదంబరం హాస్పిటల్ సమీపంలో ఉన్న తపస్ కళాశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత గుండె, కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. కావున అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కొల్లేపర శ్రీ ఆనంద్ మాట్లాడుతూ
ఈ వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటుగా మందులను కూడా అందిస్తామన్నారు. అదేవిధంగా అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కొల్లేపర కృష్ణారావు, కొల్లేపర నారాయణ, మామిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంగారెడ్డిగూడెం డాక్టర్ చిదంబరం హాస్పిటల్ రోడ్లో ఉన్న తపస్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో కొల్లేపర శ్రీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, అందులో ప్రధానంగా హృద్రోగ వైద్యం అంటే గుండెకి సంబంధించినటువంటి వైద్యం, కంటికి సంబంధించినటువంటి వైద్యం, ఈ రెండు కూడా ఉచిత వైద్య శిబిరాలని వారి తల్లిగారు అనేటువంటి కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆమె జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలను కొల్లేపర బ్రదర్స్ ఏ రకంగా అయితే సమాజంలో తమ వంతుగా తాము సంపాదించినటువంటి కష్టార్జితంలో సమాజానికి కొంత తిరిగి ఆ తల్లి జ్ఞాపకార్థం ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే శ్రీ ఆనంద్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రధానంగా ఇందులో గుండెకి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, దానికి సంబంధించినటువంటి పరీక్షలు, దానికి సంబంధించిన ఉచితమైన మందుల పంపిణీ కూడా ఈ శిబిరంలో జరుగుతుంది. ఈసీజీ ఉచితంగా చేయబడతారు. వేగవరం శ్రీ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుండెకి సంబంధించిన సంపూర్ణ వైద్యాన్ని ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు ఈ వైద్య శిబిరం ద్వారా. మన ప్రాంతంలో గుండెకి సంబంధించినటువంటి ఏ ఇబ్బంది వచ్చినా సుదూర ప్రాంతాలకు పరిగెట్టేటువంటి అవసరం లేకుండా వేణు హాస్పిటల్స్ అనేది వేగవరంలో ఏర్పాటు చేయటం, వారు కూడా మెడికల్ క్యాంప్స్ని విస్తృతంగా చేస్తున్న నేపథ్యంలోనే కొల్లేపర శ్రీ ఆనంద్ ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతానికి దగ్గరగా తీసుకొచ్చి జంగారెడ్డిగూడెంలో తపస్ జూనియర్ కాలేజీ చిదంబరం గారి హాస్పిటల్ రోడ్లో ఉన్న ప్రాంగణంలో జూలై 1వ తారీఖున ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో విజయ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తారు. ఇందులో ఎవరైతే శస్త్రచికిత్సకు అర్హులని ఆ నిపుణులు గుర్తిస్తారో వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా కూడా మరి శస్త్రచికిత్స చేసేటువంటి కార్యక్రమాన్ని విజయ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ద్వారా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జూలై 1 బుధవారం డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ వేగవరం ఉచిత గుండె మరియు కంటి వైద్య క్యాంపును మా అమ్మగారు అయినటువంటి కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చిదంబరం హాస్పిటల్ ఎదురుగా తపస్ జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనికి జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కూర్చున్నాము. ఈ క్యాంపు నందు గుండెకి సంబంధించిన అన్ని రకాల టెస్టులు చేస్తారండి, ఫ్రీగా చేస్తారు. అంతేకాకుండా షుగర్కి, బీపీకి టెస్టులు చేయించి అవసరమైన వారికి ఉచితంగా మందులను ఇక్కడ ఇస్తున్నారండి ఈ మెడికల్ క్యాంప్లో. అదే రకంగా విజయ కంటి ఆసుపత్రి వారు కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. వారికి కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వారికి శస్త్రచికిత్సలు ఫ్రీగా చేస్తామని మాకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులు కొల్లేపర కృష్ణారావు గారు, మా నాన్నగారు ఆధ్వర్యంలో, మా అన్నయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమిత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలోనే శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి, భీమశంకర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు అభిషేక సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి తెలుగు రాష్ట్రాల రైతులు అత్యంత వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ అని తెలిపారు. తొలకరి వర్షాలను ఆహ్వానిస్తూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ అని వివరించారు. అలాగే ఆలయంలో మంగళవారం ఉదయం పంచముఖ ఆంజనేయ స్వామికి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. శంభో శంకర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, మహాదేవ శంభో శంకర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, హర మహాదేవ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027.
తిరిగి మరల వార్తలోకి స్వాగతం. దేశానికి వెన్నెముక రైతన్న అని, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు. ఏలూరు మండలం చొదుమెళ్ల గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రైతన్నల పండుగ అని, రైతులంతా పంటలకు శ్రీకారం చుట్టే తొలి రోజు అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఏమి కావాలన్నా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రైతులు, కౌలు రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వ్యవసాయాధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రైతులతో మమేకమై వారి సమస్యలు, సాగు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే హబీబ్ బాషా, తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. మీకోసమే మేము పనిచేస్తున్నాము. మీకు ఎక్కడికి ఏమి ఇబ్బంది లేకుండా హ్యాసల్ ఫ్రీగా చేయడానికి చాలా స్కీమ్లు కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఈ వచ్చినప్పటికీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా ఉండదని. లాస్ట్ 2 yearsలోనే ఇప్పటికే 681 కోట్లకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు చేయడం జరిగింది ఓన్లీ 2 yearsలోనే. అది కాకుండా ప్రతి ఒక్క భూమి సాయిల్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి సాయిల్ శాంపుల్ కూడా చేసుకొని దానికి తగ్గినట్టు యూరియావో, డిఏపిఓ, ఎన్పికో వాడమని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది. మన జిల్లాలో 31,000 ఇప్పటికే మనం సాయిల్ శాంపుల్ కూడా చేసి ఉన్నాము. సీడ్ సబ్సిడీ మీ అందరికీ తెలిసిందే. అది కాకుండా మనకు డిఏపి, మనకు యూరియా కోసం కొత్తగా ఒక యాప్లు కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. సో గతంలో మాకు యూరియా వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది కష్టపడితే ఇప్పటికి మీకు కావాల్సిన యూరియా మీకు అందుబాటులో ఉంటుంది. మామూలు కంటే ఎక్కువ 2 times మన జిల్లాలో మనం పెట్టుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్కి ఎవరికి యూరియా కానీ డిఏపీలు కానీ ఎక్కడికి ఇబ్బంది రాదు. కానీ ఎక్కువ యూస్ చేస్తున్నారు కొంతమంది కాబట్టి మనకు ఇప్పుడు యాప్లు కూడా ఏపీఎంఎస్ యాప్లు కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. యాప్ కూడా చాలా సింపులే. మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే మీకు ఎన్ని ఫస్ట్ డోస్కి ఎన్ని వస్తుంది కావాలి, ఎన్ని దాంట్లో కంప్యూటర్లో కనిపిస్తుంది. దానికి తగ్గినట్టు మీరు తీసుకెళ్ళొచ్చు. మీకు కావాల్సిన యూరియా అక్కడికి ఉంటుంది. యూరియాలో తీసుకున్నారా? ఈజీగానే ఉంది కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. సో అది కూడా యాప్లు పెట్టాము. ఫార్మర్కి ఎక్కడికి ఇబ్బంది ఉండకూడదు. మన ఊర్లో టెనెంట్ కౌలు రైతులు ఎక్కువ కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉండాలని ఎవ్రీ సండే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ని అడిగి ఎన్ని విజిట్ చేశారు, ఎంతమంది ఫార్మర్ తోటి మాట్లాడారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ఏమైనా కావాలని కూడా టైం టు టైం అడగడం జరుగుతున్నాయి హైయెస్ట్ ఆఫీసర్ నుంచి. అలాగే క్రాప్ బుకింగ్ మనం బాగా చేశాము. 105 కోట్లు అన్నదాత సుఖీభవ కూడా ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ అందరికీ వచ్చి ఉంది. సో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఎఫ్ఎస్ అధికారి ఆర్పి ఖజారియాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. దేవాలయానికి చేరుకున్న వారికి జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతించి ఆలయంలోకి తీసుకువెళ్లారు. స్వామివారి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు స్వామివారి, అమ్మవారి చిత్రపటాలతో పాటు మహాప్రసాదాలను వారికి అందజేశారు. దర్శనం అనంతరం వారు కొండపై ఉన్న శివదేవుని ఆలయం, గోశాల, గజశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడ మండలం వేగవరం గ్రామంలోని టొబాకో బోర్డు ఉపాధ్యక్షులు అట్టూరి సతీష్ వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం వేలం నిర్వహణ కేంద్రం నెంబర్ 32 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం గ్రేస్ మార్గరెట్ రైతులతో కలిసి ట్రాక్టర్తో పొలాన్ని దున్ని నవధాన్యాలు చల్లి కొత్త వ్యవసాయ సీజన్ కు శ్రీకారం చుట్టారు. అనంతరం రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
టొబాకో బోర్డు ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం గ్రేస్ మార్గరెట్, బోర్డు సభ్యులు కార్యక్రమానికి హాజరైన రైతులను శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేగవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అనిశెట్టి వెంకన్నబాబు, ఎంపీటీసీ కుక్కల సత్యబాబు, ప్రగడ ప్రభుదాస్, ఘంటసాల ప్రభాకర్ రావు, టొబాకో బోర్డు ఫీల్డ్ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కనీస అవసరాలు తీర్చేందుకు తమ సంఘం కృషి చేస్తుందని డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతాల రంగ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ నేలపోలు ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో గొడుగులు పంపిణీ అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో తమ సంఘం ఎల్లప్పుడూ సహకరిస్తుందని, విద్యాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగార్జున, పాఠశాల సిబ్బంది లింగంకుంట శ్రీనివాస్, ఉషా దంపతులను శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కె లక్ష్మణరావు, దాసరి నాగరాజు, గొలిమే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచార జాబితాను ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ రక్షణ కోసం రైతాంగ ఉద్యమాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు మద్దతు ధరలకు చట్టబద్ధత హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె శ్రీనివాస్, కె రాజారామ్మోహన్ రాయ్, ఆర్ లింగరాజు, పి రామకృష్ణ, ఎం నాగమణి, పి మంగరాజు, కట్టా భాస్కర్ రావు, బొడ్డు రాంబాబు, సూర్యకిరణ్, పంపన రవికుమార్, ఎం ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. బంగారం మాయం కేసులో బ్యాంకు సిబ్బంది పాత్రపైన విచారణ జరపాలి. ఏఎస్పీ సుస్మితను కోరిన బ్యాంక్ ఆఫ్ బరోడా బాధితులు. జంగారెడ్డిగూడెంలో శానిటేషన్ సిబ్బంది కొరతను అధిగమించాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణకు వైకాపా నాయకుల వినతి. జూన్ 30న సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.